బ్రేకింగ్ న్యూస్ జనసేన నాయకుడు కిరణ్ రాయల్ పై ఆరోపణల కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. జైపూర్లో లక్ష్మీరెడ్డికి బెయిల్ మంజూరైంది. తిరుపతికి వస్తున్న అందరి బండారం ఆధారాలతో బయట పెడతా అంటూ లక్ష్మి అన్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, కిరణ్ రాయల్ లక్ష్మి కేసుకు సంబంధించి ప్రస్తుతం లక్ష్మికి బెయిల్ మంజూరైంది కదా, సో ఈ కేసులో ఇంకో ట్విస్ట్ నెలకొనే అవకాశం ఉందా? రైట్, ఇక జనసేన నేత కిరణ్ రాయల్ లక్ష్మి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో జైపూర్ కేసుకు సంబంధించి ప్రస్తుతం లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో ఆమెకు బెయిల్ మంజూరైంది. అయితే లక్ష్మి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను త్వరలో బయటకు వస్తున్నా, తిరుపతికి వస్తాను, అన్ని ఆధారాలతో అందరి బండారం బయట పెడతానంటూ కూడా లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి కిరణ్ రాయల్ ఏం చెప్తారో కూడా చూడాల్సింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం లక్ష్మికి బెయిల్ మంజూరైంది కదా, ఆమె ఆధారాలతో సహా అందరి బండారం బయట పెడతా అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్? ప్రియా, తిరుపతి నగరానికి సంబంధించి ఏదైతే జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న కిరణ్ రాయల్ పైన తనకు 1,20,00,000 అప్పు ఉన్నాడంటూ, అదే తనతో తీసుకుని వ్యాపారం కోసం తీసుకుని మోసం చేశాడంటూ, అదేవిధంగా తనతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడంటూ కూడా ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన లక్ష్మీరెడ్డి అమ్మాయిని 2 రోజుల క్రితం జైపూర్ పోలీసులు ఒక సైబర్ క్రైమ్ నేరంలో ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆమెకి ఈ రోజు జైపూర్ కోర్టు సిజిఎం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తర్వాత ఆమె ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఏపీ పోలీసులు తనకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా ఆమె ఈ సందర్భంగా మాట్లాడాడు. అధికారంలో ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన కిరణ్ రాయల్ కు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి, కిరణ్ రాయల్ ఏం చేస్తున్నది, మొత్తం వ్యవహారాలన్నీ తిరుపతికి వచ్చిన తర్వాత మరోసారి సాక్ష్యాధారాలతో బయట పెడతానంటూ కూడా ఆమె చెప్తుంది. దీనికి తోడు ఏదైతే 2 రోజుల క్రితం బిగ్ టీవీ డిబేట్ లో పాల్గొన్న ఆమె కొన్ని వీడియోస్ గురించి ప్రస్తావిస్తూ ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ త్వరలో బయట పెడతానని కూడా చెప్పింది. అయితే ఈ రోజు జనసేన ఏదైతే కిరణ్ రాయల్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యవహారం మొత్తం వెనుక భూమన్ కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఉన్నాడు, తనను ఏదైతే గత ఎన్నికల్లో తాను జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉండడంతో తనను ఇబ్బంది పెట్టడానికి ఈ వీడియోస్ అన్ని తీసుకున్నాడంటూ కూడా ఆరోపించాడు. మొత్తం వ్యవహారం వైసీపీ నుంచి జరుగుతుందంటూ కూడా అతను ఆరోపించారు. అయితే లక్ష్మి మాత్రం తాను ఈ విషయంలో వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా దామోదర్, ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి. బెయిల్ తర్వాత లక్ష్మి బయటకు వచ్చి ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. తీసుకొని వచ్చిన జైపూర్ వాళ్ళకి ఒక్క రోజులో అన్ని విషయాలు తెలుసుకొని బెయిల్ ఇచ్చిన కోర్టు వాళ్ళకి నా ధన్యవాదాలు. ఐ రియల్లీ థ్యాంక్స్ టు జైపూర్ పోలీస్ అండ్ జడ్జిమెంట్. తిరుపతిలో ఇప్పుడు ఏదైతే ట్రోల్ అవుతుందో అదే విధంగా అయ్యుంటే ఈ కేసులో 45 నుంచి 60 రోజులు బెయిల్ అనేది రాదు. ఈ ఒక్క రోజులో వాళ్ళు తీసుకొచ్చిన ఒక్క రోజులో వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో నాది ఎటువంటి ఇది లేదు, పాత్ర లేదని తెలుసుకొని వాళ్ళు ఒక్క రోజులో నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ దానికి నాకు సంబంధించిన అకౌంట్లో ఏదైతే కిరణ్ రాయల్ గారు దయదలిచి చేశాడో ఈ పని 1,20,000 అది ఇంకొక వ్యక్తి అకౌంట్లో వేసిన 2,00,000 ఈ మొత్తం డబ్బులు 3,20,000 వాళ్ళు కట్టమని చెప్పారు. మా బాబు ఎంతో కష్టంతో తీసుకొని వచ్చి కట్టి బెయిల్ తీసుకొని కేసు అంతా చేసి బయట వచ్చాను. నేను ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే, మెయిన్ మన తిరుపతి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని చాలా నమ్మాను నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏమంటే, అధికారంలో ఉన్న పార్టీకే పోలీసుల సపోర్ట్ ఉంది, ప్రజల సపోర్ట్ కూడా. పవన్ కళ్యాణ్ గారిని నేను అడుక్కున్నాను, నాకు చాలా అన్యాయం జరిగింది, ఒక అన్నగా మీరు నాకు నిలబడండి, ఆడపడుచు సమస్య అంటే నిలబడతానన్నారు, నిలబడండి అని అర్థించాను, చేతులెత్తి నమస్కారం చేశాను. కానీ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.
అదేవిధంగా ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు. చెప్తున్నారు ఆ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారు, ఈ పార్టీ వాళ్ళు వస్తున్నామని చెప్పారని. ఎవ్వరు రాలేదు. నా 2 పిల్లలు ఎంత నలిగిపోయారో, ఎంత ఇబ్బంది పడ్డారో అది భగవంతుడికి తెలుసు. నా పిల్లల్ని ఇంత బాధ పెట్టినా ఎవరు చేపించారో ఇవంతా నేను తిరుపతికి వస్తానే సాక్ష్యాలతో సహా ఏమేమి జరిగాయో అన్నీ నిరూపిస్తాను. ఎవరైతే ఇవన్నీ ట్రోల్ చేపిస్తున్నారో వాళ్ళపైన కేసు నమోదు చేయబోతున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ఎంతో మంది మహిళలకి రియల్లీ థ్యాంక్స్. అండ్ ఒక వ్యక్తి గురించి నేను వచ్చిన తర్వాత పూర్తిగా మీకు చెప్తాను. ఇంకొక విషయం ఏమంటే, నేను సేఫ్గా వస్తానన్న నమ్మకం నాకు లేదు. ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్గా ఎస్పీ ఆఫీస్లో ఇచ్చేసి వచ్చాను కంప్లైంట్, కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. కంప్లైంట్ ఫైల్ చేశారా లేదో కూడా నాకు తెలియదు. నాకు నా పిల్లలకి చాలా థ్రెట్ ఉంది, చాలా. నా బిడ్డ ఒక్కడే ఉన్నాడు అక్కడ, పెద్ద అబ్బాయి. చిన్నబ్బాయి నేనున్నాం ఇక్కడ. మేము సేఫ్గా ఇంటికి తిరిగి వస్తామా లేదని తెలియదు. నాకేదన్నా అయినా, నా బిడ్డలకి ఏదైనా పూర్తి కారణం కిరణ్ రాయల్ మాత్రమే. నన్ను తీసుకొని వచ్చిన జైపూర్ వాళ్ళకి ఒక్క రోజులో బ్యాక్ టు దామోదర్. అయితే బెయిల్ నుంచి బయటకు వచ్చాక లక్ష్మి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. జైపూర్ నుంచి తిరుపతికి వచ్చిన తర్వాత ఇంకో వ్యక్తి గురించి వివరిస్తాను, అలాగే ఆధారాలన్నీ కూడా బయట పెడతానని చెప్తున్నారు. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి క్షేమంగా వస్తానో రానో అనే ఒక డౌట్ను కూడా ఆవిడ క్రియేట్ చేస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏపీ పోలీసుల పైన ఆవిడకి నమ్మకం లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రియా, ఏదైతే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అటు కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీ రెడ్డి మధ్య గత 4 రోజులుగా నడుస్తున్న వ్యవహారము, ఏదైతే జైపూర్ కు ఆమె వెళ్ళిన తర్వాత పోలీసులు ఆమెను 3.5 లక్షల రూపాయలు ఏదైతే ఆమె మోసానికి ఏదైతే పాల్పడింది దానికి సంబంధించి ఆ మొత్తం కట్టించుకున్న తర్వాత బెయిల్ మీద కోర్టు విడుదల చేస్తుందని ఆమె చెప్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి 12 లక్షల రూపాయల వ్యవహారం ట్రాన్సాక్షన్ జరిగిందని ఛార్జ్ షీట్ లో దాఖలైన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి 3 ఏదైతే అరుణ్ రెడ్డి, అదేవిధంగా మహమ్మద్ గని, దీంతో పాటు లక్ష్మీరెడ్డి ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి అక్కడ లాయర్లు, ఇక్కడ ఉన్న లాయర్లే అప్పట్లోనే చెప్పారు ఏదైతే 41C నోటీస్ కి ఆమెను విడుదల చేస్తుంది. కానీ జైపూర్ లో కేసు నమోదైంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాతనే అక్కడే తీసుకుని రావచ్చంటూ కూడా మెజిస్ట్రేట్ ట్రాన్సిట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత నేరుగా ఆమెను జైపూర్ కి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో మొత్తం చూస్తుంటే రేపు ఆమె నేను మొదటిసారి వస్తే మీడియా ముందు మొత్తం వివరాలు బయట పెడతానని చెప్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే కిరణ్ రాయల్ కు అనుకూలంగా ఏపీ పోలీసులు, ముఖ్యంగా తిరుపతి పోలీసులు వ్యవహరిస్తున్నారని, తాను కేసు పెట్టినప్పటికీ వారు ఏమాత్రం స్పందించలేదని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కొంత జనసేన పార్టీ ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రేపు ఆమె ఎలాంటి ఆధారాలు బయట పెడతారన్నది వేచి చూడాలి. మొత్తం మీద అయితే తాను సేఫ్ గా ఇక్కడికి వస్తానా లేకపోతే మరిన్ని గొడవలు సృష్టిస్తారా అంటున్నారు. అయితే ఈ రోజు కిరణ్ రాయల్ మీడియా సమావేశంలో ఆమె మీద ఏకంగా 24 కేసులు ఉన్నాయి అంతర్రాష్ట్రాల్లో అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇలాంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయా లేకపోతే మరేలాంటి కేసులు ఉన్నాయనేది కూడా ఇది ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఘటన ఏదైతే లక్ష్మీ వర్సెస్ కిరణ్ రాయల్ మధ్య వివాదం అయితే ఇంకా మరింతగా వేడి పొందుతుంది. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మొత్తం వైసీపీనే చేసిందంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే లక్ష్మి తన వెనుక ఎవరూ లేదు, తన పిల్లల కోసమే తాను పోరాటం సాగిస్తున్నానంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. రాధిక, మొత్తం మీద ప్రియా ఏదైతే మొత్తం మీద ఈ ఇష్యూస్ మధ్య అటు ఇప్పటికే కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమంటూ జనసేన కార్యాలయం ఆదేశించిన నేపథ్యం, మరోవైపు విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విచారణ కొంత ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా ఏదైతే విచారణ కమిటీ అతని మీద విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు తిరుపతికి సంబంధించిన జనసేన నాయకులు కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉన్న పరిస్థితి. అయితే తిరుపతి పోలీసులు మాత్రం 2 కేసులు పెట్టారు. వీటి మీద దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్తున్నారు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.